నేను ఇప్పటివరకు చాలా కవర్ అప్ టాటూస్ చేశాను. బట్ ఈ కవర్ అప్ టాటూ నా పర్సనల్ ఫేవరెట్స్లో ఒకటి. చాలామంది కవర్ అప్ టాటూ అనగానే ఓల్డ్ టాటూని కనిపించకుండా చేయడానికి టాటూని చాలా డార్క్గా చేయాలి అనుకుంటారు. కానీ అదొకటే ఆప్షన్ కాదు. ఈ కవర్ అప్ టాటూలో నేను ఒపెక్ గ్రే వాష్ టెక్నిక్ యూజ్ చేశాను. నార్మల్ గ్రే వాష్కి ఒపెక్ గ్రే వాష్కి తేడా ఏంటి అంటే, నార్మల్ గ్రే వాష్లో బ్లాక్ ఇంక్ని డైల్యూట్ చేసి డిఫరెంట్ షేడ్స్ క్రియేట్ చేస్తాము. సో నార్మల్ గ్రే వాష్ కవర్ అప్లో యూజ్ చేసినప్పుడు టాటూ హీల్ అయిన తర్వాత ప్రీవియస్ టాటూ కనబడే ఛాన్స్ ఉంది. బట్ ఒపెక్ గ్రే వాష్లో వైట్ పిగ్మెంట్ ఉంటుంది. దానివల్ల బెటర్ కవరేజ్, స్మూత్ ట్రాన్సిషన్ అండ్ కవర్ అప్ టాటూస్లో కంట్రోల్ ఉంటుంది. అందుకే ఓల్డ్ టాటూని కవర్ చేస్తూనే టాటూని న్యాచురల్గా అండ్ రియలిస్టిక్గా మెయింటైన్ చేయగలిగాము. ఒక బెస్ట్ కవర్ అప్ టాటూ అనేది ఓన్లీ డార్క్నెస్ మీద డిపెండ్ అయి ఉండదు. కరెక్ట్ డిజైన్ ప్లానింగ్, ప్రాపర్ ప్లేస్మెంట్ అండ్ మెయిన్గా ఆర్టిస్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ కరెక్ట్ టెక్నిక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ టెక్నిక్స్తో చేసిన టాటూ హీల్ అయ్యాక ప్రీవియస్ టాటూ చాలా వరకు ఇన్విజిబుల్ అయిపోతుంది. బట్ ఓల్డ్ టాటూ డార్క్నెస్ అండ్ సాచురేషన్ వల్ల కొన్ని కేసెస్లో 1-2 అడిషనల్ సెషన్స్ అవసరం అవ్వచ్చు. బ్లాక్ పాంథర్ టాటూస్లో మా ఫోకస్ ఓన్లీ ఓల్డ్ టాటూ కవర్ చేయడం కాదు, చూసే వాళ్ళకి ఇది కవర్ అప్ టాటూ అని కూడా కనిపించకుండా ఒక కంప్లీట్ ఆర్ట్ వర్క్ని క్రియేట్ చేయడం. సో మీరు కూడా మీ టాటూని ఒక ప్రొఫెషనల్ వేలో కవర్ చేసుకోవాలి అనుకుంటే ఇప్పుడే బ్లాక్ పాంథర్ టాటూస్ని కాంటాక్ట్ అవ్వండి.